చికెన్ బిర్యానీ సర్వీస్ చాలు చికెన్ బిర్యానీ లెగ్ పీస్ ఓకే పీస్ చూడండి ఎటగా వచ్చింది మీకు ఎంత జ్యూసీ ఉంది. సో మొత్తానికైతే ఆడికి వచ్చేసినాం తెలుసా, చార్మినార్ కానొస్తుంది కదా. చార్మినార్ ఎన్నో రోజుల టాన్స్ చూద్దాం అనుకున్నా, సోనియా చూసేసిన ఆయన దగ్గరికి వెళ్తున్నా. ఏడున్నది ట్రాఫిక్ బాబు, అది ట్రాఫిక్ కాదు, ఇంకొచ్చి జనాభా ఉన్నారు పిచ్చి. అసలుకి ఈ బొక్కలో దూరే అవతల పోవాలన్నమాట. సరే రెతిక గాజులు ఎక్కడ మట్టితే అంత మట్టి కాదు పక్క పోతే ఇదేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ ముస్లిమ్సే, కానీ ఏంటంటే ఇప్పుడు ఈ షాప్ ఉన్నది కదా, అతను చేస్తున్నాడు అనుకోండి, ఎగ్జాక్ట్లీ నీ షాప్ ఈ వారు నిలబడుకోకూడదు. ఈ వారు నిలబడుకున్నాను అనుకోండి, ఆ వెనక షాప్ అతను ఉన్నాడు కదా, ఇది నా షాప్కి సంబంధించిన స్థలము, నువ్వు నిలబడుకునే దానికి వీల్లేదు. నీ షాప్ కాడ ఎక్కడ నువ్వు ఏ వస్తువు తయారు చేయించుకున్నావో, లేకపోతే నీ ఏ షాప్ కాడ నువ్వు కొంటున్నావో ఆ షాప్ ఎదురుగానే నిలబడాలి. మళ్ళీ వీళ్ళంతా ముస్లిమ్సే. ఏడన్నా ఏందో ఈ ముస్లిమ్స్ ఐకమత్యంగా ఉంటారు, కానీ ఇంత దరిద్రమైన ఆలోచనతో ఉన్నారు ఏంటో నాకు అర్థం కాదు. ఇది హైదరాబాద్లో కల్లా ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ రీసెంట్గా చేసినారు. ఎక్కడంటే నిజంగా నా కళ్ళని నేనే ఆశ్చర్యపోతున్నా, ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చూపించచ్చా అని నిజంగా హైదరాబాద్లో అయితే చూసి నేర్చుకోవాలా. నా కళ్ళు అయితే చెదిరిపోయినాయి నిజంగా. ఎన్ఎస్ఏలో ఇప్పుడంతా ఇది అమ్మాయిల టైం, అందరూ అమ్మాయిలు తిరిగే టైం. ఇక్కడ ఏడు వినా కానీ బస్ స్టాండ్లో ఏడబడితే ఇంటిలో ఉంటారు, మిడ్డీలు నైటీలు వేసుకొని. నేను చూడలేములే కానీ వెల్కమ్ టు హైదరాబాద్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ స్నానం కూడా చేసిన, బట్టలు కూడా వేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ తినాలన్నమాట. హైదరాబాద్కి వచ్చి కూడా ఫస్ట్ బిర్యానీ తినకపోతే మనోళ్ళు ఫీల్ అవుతారు ఫస్ట్. అందుకనేసే ఫస్ట్ ఇప్పుడు మధ్యాహ్నం ఎంత అవుతుంది టైము, 2:29 అవుతుంది, 2:30 వస్తుంది అనమాట. అందుకనేసి ఏదన్నా బెస్ట్ బిర్యానీ ఏదన్నా ఉండదురా అనేసి అని ఫస్ట్ ఇది ఎతికితానే నాకు చూపించింది ఏంటంటే ఇక్కడ బావర్చి బిర్యానీ చూపించింది అనమాట. అది 5 స్టార్ రేటింగ్లో 4.1 వచ్చినది అనమాట. అంటే బాగున్నది, దానికి అర్థం చాలా బాగున్నది అనేసి ఇచ్చినాడు. ఇది ఓలాని అయితే బుక్ చేసిన, దానికి వచ్చి 127 రూపాయలు అడుగుతున్నాడు ఇటు నుంచి అక్కడ పోయేదానికి. ఓలాకి బైక్ రైడింగ్ భయం వేసి ఇంటికాంచే సన్ గ్లాసెస్ తెచ్చుకున్నా. ఈ ఏంటో గ్లాసెస్ పెట్టుకుంటా ఉంటే అంతా అవతలో లేని ఇది పచ్చగా కాచింది, పచ్చ కామెరలో అడుగు కదా ఉన్నట్టు కాచింది. ఇంకేం చేద్దాం, ఎండకు తప్పదు కాబట్టి ఈ అద్దాలు అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. ఓటీపీ 7962. చలేగా తెలుగా బాగా బ్లాగ్ చేసుకున్నా అన్న. నెంబర్ 1 రెస్టారెంటా? అవునా? ఇటు నుంచి ఎంత టైం పడుతుంది? ఓకే. జాబా? ఏం జాబు? ఓకే 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 3 days లీవ్ ఉండదు అనేసి ఇది పార్ట్ టైమ్గా చేసుకుంటున్నాం అనమాట. ఎక్కడ మీది ఓన్ ప్లేసా? రామ్నగర్. అంటే మీది హైదరాబాదే? ఓకే ఓకే. యాక్చువల్లీ వచ్చింటా నేనైతే చూస్తున్నా ఇక్కడ ఎవరు యూత్ అనేవాళ్ళు హైదరాబాద్లో పిల్లలు మాత్రం అస్సలకి ఏదో ఒకటి చేసుకుంటారు, ఖాళీగా అయితే ఉండడం లేదు. ఏదో ఒకటి ఓకే ఓకే పని చేసుకుంటూ ఉంటారు, ఖాళీగా ఉండరు. కేసీఆర్ వచ్చినప్పుడు బాగా డెవలప్ అయింది. మరి ఈయన రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు పర్లేదు, న్యూట్రల్ అంటావా?
న్యూట్రల్ కాదు పోతుండాలి. ఎప్పుడు పోతారో చూస్తారా దేవుడా? అయ్యో అంతా చంద్రబాబు నాయుడు డెవలప్ చేసి వదిలిందనుకో. చంద్రబాబు నాయుడు డెవలప్ చేసి వదిలిపెట్టేసినారు. అది చంద్రబాబు నాయుడు పేరు ఇంకా మారుమోగుతానే ఉండదు హైదరాబాద్లో. ఇదే బవర్చి రెస్టారెంట్, కానీ జనాభా ఉండరు, మామూలుగా లేరు, ఫుల్ జనాభా. అసలుకి ఈరోజు దొరకదో కూడా తెలియదు ఫుడ్. ఎక్స్క్యూజ్ మీ, చాలా ఫుల్గా ఉంది. ఓడి అమ్మ, ఈడ మనిషిని మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో పెట్టాలి, బయట పిలుచున్నారు రా స్వామి. ఫుల్ బస్ మే అకేలే. थैंक यू. तेलुगु हिंदी सब कुछ है, अरबी भी मालूम है. किधर बैठे हैं? ఫస్ట్ తెలుగు మాట్లాడుతున్న తర్వాత హిందీ మాట్లాడుతున్నారు, అందుకే అడిగినా. चलो मैं किधर बैठता उधर. थैंक यू सो मच. नो आंध्रा 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 से हाँ ना. एक चिकन बिरयानी लेके वाटर बॉटल ऑनियन प्याज थम्स अप. చికెన్ బిర్యానీ 1 వాటర్ బాటిల్ 1 ఆనియన్ సలాడ్. నేనేం ఆర్డర్ అయితే చేయాల, మనం ఎక్కువ తినేది చికెన్ బిర్యానీ అయితే పెట్టా. కానీ రష్ ఉంది లోపల ఫుల్, అస్సలు తట్టుకోలేదు. డిప్పుమాల రష్ ఉంది. మెయిన్ బ్రాంచ్ వచ్చి ఇది కాదంట, బ్రాంచ్ వచ్చి ఇంకొకటి ఆవతలు ఉంది. ఇది మళ్ళీ ఎక్స్ట్రా కట్టినాడు, అంటే జనాభా ఎక్కువైపోయి సర్వే చేయలేక వేరేది ఇక్కడ మళ్ళీ కట్టినా అనమాట. ఇది 2 ఫ్లోర్స్ ఉంది, కింద ఒకటి నాన్ ఏసీ ఉంది, ఇది వచ్చి ఏసీ, ఇంకా పైన వచ్చి నాన్ ఏసీ, అంటే ఓన్లీ బ్యాచిలర్స్ ఎవరైనా వస్తారు కదా ఓన్లీ తినేదాన్ని. చాలు చికెన్ బిర్యానీ లెగ్ పీస్ ఓకే. बस बाद में थोड़ा देर का बाद में करता हूँ. थैंक यू सो मच. ओपन प्लीज. థ్యాంక్ యూ. ఇది దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఇక అమ్మ మసాలేంద్ర స్వామి ఎంతున్నది, వాసన అయితే వచ్చింది చెప్తున్నాము నిజంగా, ఒక రేంజ్లో వస్తుంది వాసన అయితే. ఫస్ట్ ఈ ఆనియన్స్లో నిమ్మకాయ పిండుకొని మనం నార్త్ స్టైల్లో తినాలన్నమాట. ఇది పనిగా తిట్టా ఇప్పుడు తినాలి. అందుకని హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఎక్కువ వచ్చింది క్వాంటిటీ కూడా, అంతకు ఎంతో తెలియదు. అది నాకు కాలిపోతుంది బాబు, ఇప్పుడే మించినట్టున్నాను. ఓడి అమ్మా, నీకు నిజంగా పీస్ చూడండి ఎటగా వచ్చింది మీకు, ఎంత జ్యూసీగా ఉంది, అంత జ్యూసీగా ఉడికిందంటే అంత జ్యూసీగా ఉడికింది. ఫస్ట్ టైం కదా ఎంతమందిలో కూర్చొని తిన్నా. ఐ మీన్ వ్లాగ్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది, అంటే ఓపెన్గా మాట్లాడలేకపోతుంది. ఏం దమ్ము చేసినాడు బాబా. అందుకు కదా 5 స్టార్ ఇచ్చింది దీనికేమో. హైదరాబాద్ వంటకం ఒక పెద్ద పేరే కాదు మామ, దీనికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. హైదరాబాద్కి బిర్యానీ ఎట్టొచ్చింది, ఆ హైదరాబాద్కి బిర్యానీ ఎలా ఫేమస్ అయింది అనేది ఇప్పుడు చెప్తారు. 657లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండని ముట్టడించి దక్కన్ అనే ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. సైన్యంతో పాటు తనకు కావాల్సిన వంట సామాగ్రిని కూడా తనతో పాటు తీసుకొచ్చుకున్నాడు. ఇస్లాం రాజులకి వంట చేసే కిచెన్ ని రాయల్ కిచెన్ అని పిలిచారు. మొఘలులకి ఎక్కువగా వంట చేసి పెట్టే వాళ్ళు షాహీ వంటకాలు. చేసే వంటని మన తెలంగాణ వాళ్ళు 49 రకాల మసాలా దినుసులతో వేసి చేర్చే వచ్చింది ఈ బిర్యానీ. ఎక్కువగా 1687లో మొఘల్ చక్రవర్తులు మాత్రమే తినేవాళ్ళు. అలాంటి సీదా సాదా మనుషులకి అప్పట్లో ఈ బిర్యానీ దొరికేది కాదు. ఒకవేళ దొరికినా గానీ అదొక పెద్ద నేరం కిందగా చూపించేవాళ్ళు. రాను ఏమైందంటే ఈ బిర్యానీ ఒక గ్లోబల్ బ్రాండ్ గా తయారైపోయింది. తర్వాత 1947లో చార్మినార్ ప్రాంతంలో దీనా హోటల్ అని ఒకటి పుట్టుకొచ్చింది. సాధారణ వ్యక్తి 1947లో బిర్యానీ టేస్ట్ చేయగలిగినాడు. చూసి ప్యారడైజ్ అంట, బవార్చి అంట, ఏయో మొత్తం
మొత్తం బిర్యానీ షాపులన్నీ చిన్న చిన్న పుట్టగొడుగుల్లా మొలిసి ఇప్పుడు పెద్ద మాన్లే తయారైపోయినాయి ఇక్కడ హైదరాబాద్. ఫస్ట్ టైం మదీనా హోటల్ మాత్రమే బిర్యానీ అయితే స్టార్ట్ చేసి ఒక సామాన్య వ్యక్తికి తినిపించినారు హైదరాబాద్. ఈ బిర్యానీ హిస్టరీ ఎవరో మొగలు చేసిన ఫుడ్ ని దానికి మనోళ్ళు 48 రకాల స్పైసెస్ తగిలిచ్చి ఒక గ్లోబల్ ఫుడ్ అంటే ప్రపంచం మొత్తం తింటే బిర్యానీ తిని తర్వాతే సావాలరా అనుకునేటట్టు చేసినారు మన తెలంగాణ వాళ్ళు. బిర్యానీ అంటే హైదరాబాద్ అంటే బిర్యానీ కాబోతాయి. నా పని అయిపోయింది, నేను తినలేకపోతున్నా, అయిపోయింది. ఇంకా రైస్ ఇంకా ఒక మనిషి మైండ్ మిగిలిపోయింది. లుక్ ఎంత క్వాంటిటీ ఇచ్చినా చూడండి, ఫుల్ క్వాంటిటీ. ఓకే, బిల్ వచ్చి ఒక చికెన్ బిర్యానీ 320 రూపాయలు, వాటర్ బాటిల్ 20, సాఫ్ట్ డ్రింక్ 25 రూపాయలు, ఆనియన్ సలాడ్ వచ్చి 10 రూపాయలు, మొత్తం కాస్ట్ 392 రూపాయలు. బట్ ఓకే, ఐ థింక్ ఇట్స్ గుడ్. బావర్చి బిర్యానీ అనుకున్నాం, తినేసినాం, అయిపోయింది. ఇంకా ఎంత ఉన్నా చూడు, ఫుడ్ చాలా మిగిలిపోయింది. వెనకలు ఇంకా క్యూలో ఉండాలి జనాభా ఫుల్. నీ కెమెరా పట్టుకొని నేను రికార్డ్ చేస్తా అంటే అదొక వింత మనిషిగా చూస్తాను నన్ను. నేను ఇది వచ్చి బ్రాంచ్ ఓపెన్ చేసినారు ఇక్కడంతా వెనకల. అది మెయిన్ బ్రాంచ్ వచ్చి అది బావర్చి. ఇది వచ్చి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసిన అనమాట. అంటే జనాభా ఎక్కువైపోయి ఇంకేం చేయాలో తెలియక ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది. సో మొత్తానికైతే ఆడికి వచ్చేసినాం తెలుసా, చార్మినార్ కానొస్తుంది కదా. చార్మినార్ ఎన్నో రోజులు టాన్ చేసి చూద్దాం అనుకున్నా, సోనియా చూసేసిన ఆయన దగ్గరికి వెళ్తున్నా. ఏడున్నది ట్రాఫిక్ బాబు, అది ట్రాఫిక్ కాదు, ఇంకొచ్చి జనాభా ఉండారు పిచ్చి. అసలుకి ఈ బొక్కల నుంచి దూరే అవతల పోవాలన్నమాట. సందు ఉంటే మీ మీద ఒట్టు. డ్యామేజ్ ఏందో సభ కొట్టుకుంటున్నారు ఆడు పోలీసులు, క్యాబ్ డ్రైవర్, మనకి ఎందుకులే కానీ అటెండెన్స్ అవని. కానీ ఇక్కడ బిజినెస్ జరుగుతుంది చుట్టువైపులా. ఈరోజు ఫ్రైడే అనుకుంటా మేబీ, అందువల్ల బిజినెస్ జరుగుతుంది అనుకుంటా. పిచ్చిగా బిజినెస్ జరుగుతుంది. యాడ్ చూడండి, రోడ్డు మీద అవతల యువతల. 2 రోజులు పోతే చార్మినార్ పైన కూడా ఏమైనా అమ్ముతారేమో తెలియదు కానీ, బట్ ఇట్స్ టూ బిగ్ బిజినెస్ అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు ఎంట్రన్స్ లేదు అది, కానీ ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే ఇచ్చారనమాట. ఒక అమ్మాయి అక్కడ పైనుంచి ఎక్కి సూసైడ్ అయితే చేసుకుంది. అందువల్ల అప్పుడు గేట్లు అయితే క్లోజ్ చేసేసినారు. మేబీ ఇప్పుడు ఏమైనా టికెట్స్ ఏమైనా తీసుకుంటారో ఏమో తెలీదు, బట్ కానీ మేబీ తీసుకుంటారేమో. ఇప్పుడు ఎంత పే చేయాల్సి వస్తుందో తెలీదు. దిస్ ఇస్ ద చార్మినార్. లుక్, దూరం నుంచి చూసేటప్పుడు అంత పెద్దగా ఏం కానరాలు కానీ, బట్ లుకింగ్ వెరీ 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 గుడ్. ఆర్టిస్ట్ దూరం చూసినప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలా. ఏదో చిన్న చార్మినార్ మాదిరి, అంటే ఏదో ఇదింది ఎర్రటితో గట్టినట్టుగా అన్నట్టు అనిపించింది. కానీ దగ్గర నేను చూస్తా ఉంటే గాడ్ ఎంతదినా ఇది, చాలా పెద్దది. ఈ ఆడోళ్ళు నిలబడిపోయినారు ఇక్కడ ఫొటోస్ తీసుకునేదానికి. ఎంట్రీ టికెట్ ఇక్కడే అనుకుంటా. मेरे किधर से लेने का टिकट? अंदर से लेने का? बैग नोट लो माइक लो रियली సారు పైకి ఎక్కినోళ్ళు బలితేగా వచ్చేది. ఇది పిల్లలు పైకి వెళ్ళారు. కూర్చో. बट किधर रखेगा अभी? ये लॉकर है सामने, अंदर मिलेगा सर. ओके, लॉकर लॉकर में में रख सकते हैं. సో ఏం అలో లేదంట యాక్చువల్లీ. ఐ మీన్ అంటే కెమెరాస్ మైక్స్ నాట్ అలౌడ్ అంట. ఇక్కడ లాకర్స్ ఏమో అంటే ఆ లాకర్లో పెట్టుకోవచ్చు అంటున్నారు. ఈ చార్మినార్ ఎవరు కట్టినారు, ఎందుకు కట్టినారు, దేనికోసం కట్టినారు అనేది చిన్న హిస్టరీ చెప్తారని మీకు. గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించే కుతుబ్ షా వంశీయుల్లో 9వ అతను మహమ్మద్ కుతుబ్ షా. పేరు సరిగ్గా పలకడం రావడంలా మహమ్మద్ కుతుబ్ షా ఏదో సంథింగ్ అంటారు అతని పేరు. ఈ చార్మినార్ని 1991లో కట్టినాడంట. అసలు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఏంటో చెప్తారు. 1989-90 సంవత్సరాల్లో అప్పట్లో
ప్లేగు వ్యాధి అంటే రాజధాని అయిన గోల్కొండలో ప్లేగు వ్యాధి భయంకరంగా సోకింది. ప్లేగు వ్యాధి బారిన పడి కొన్ని వేల మంది అంటే గోల్కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు కొన్ని వేల మంది చచ్చిపోయినారు. భయంకరమైన వ్యాధికి తన ప్రజలు అంటే గోల్కొండలో నివసించే ప్రజలందరూ చచ్చిపోతామనే కానీ తన కంటి ముందర మహమ్మద్ కూలి కుతుబ్ షా కాపాడుకోలేని సమయం వచ్చినప్పుడు భయంకరమైన వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తన నమ్మే దేవుణ్ణి పూజించుకున్నాడు. ఈ వ్యాధి తొందరగా పూర్తిగా నయమైపోవాలి. మళ్ళీ 1990 తర్వాత ఈ వ్యాధి పూర్తిగా తన చేతుల్లోకి అంటే పూర్తిగా నశించిపోయే దిశలోకి వచ్చేసింది. వ్యాధి వల్ల లాస్ట్ గా అంటే ఆఖరిగా పోగొట్టుకున్న ప్రాణం ఎక్కడ పోయిందిరా అంటే ఈ చార్మినార్ ఎక్కడ కట్టున్నాడో ఈ చార్మినార్ నలుబొడ్డున అతని ప్రాణం అయితే ఆవిడ ప్రాణం అయితే పోయింది. అది ఎవరు ఆడా మగ అనేది నాకు తెలియదు. చెప్తున్నా జ్ఞాపకార్థంగా మహమ్మద్ కూలి కుతుబ్ షా ఆఖరి ప్రాణం ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ ఈ చార్మినార్ నిర్మించినారని చెప్తారు. ఇది ఒక థియరీ. దీనికి రెండో థియరీ కూడా ఉన్నది. మళ్ళీ ఇప్పట్లో కుతుబ్ షా పరిపాలనలో గోల్కొండ ఒక పెద్ద రాజధానిలో ఉండేది. ఇప్పుడు మనం మన రాజధాని దగ్గర ఎలా ఉండాలని ఆశపడతామో అప్పట్లో ఓళ్ళు కూడా జనాభా మొత్తం గోల్కొండ అంటే అక్కడ రాజధాని అయినా గోల్కొండ దగ్గర ఉండాలని తెగ ఆశపడే వాళ్ళు అప్పట్లో ప్రజలు. ఎందుకంటే ఏ రాజధాని దగ్గర అయినా కానీ జనాభా ఎందుకు నివసించాలనుకున్నాను అనుకోండి, బిజినెస్. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో మనం ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చే, మనం చెప్పకపోయినా అది ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది. కానీ అప్పట్లో గోల్కొండలో ఎక్కువగా నీటి వసతి లేక నీటి పారుదల ఎక్కువ కాలుష్యం అయిపోతుంది అనేసి ఒక పెద్ద నగరాన్ని నిర్మించాలని అసలు అనుకున్నారు. ఎవరు? కూలి కుతుబ్ షా మహమ్మద్ గారు అనేసి మూసీ నది ఒడ్డున ఒక పెద్ద నగరాన్ని నిర్మించామనుకో మంచి మంచి వ్యాపారాలు కానీ మొదలు పెడితే ఇక్కడ గోల్కొండలో నివసించే ప్రాంతంలో అంటే అధిక జనాభా ఇక్కడ మూసీ నది ఒడ్డున నిర్మించిన ఈ చార్మినార్ దగ్గరికి వలసపోతారని ఒక ఆలోచనతో ఈ చార్మినార్ కట్టిన అనేసి రెండో తీరి చెప్తారు. 1989లో స్టార్ట్ చేసి 1991 కల్లా ఇది పూర్తి చేసిన అని చెప్తాను. చార్మినార్ని ఇస్లామిక్ జాతి వాళ్ళు అండ్ పర్షియన్ జాతి వాళ్ళు ఇద్దరు కలిసి కట్టినారు. కట్టింది గ్రానైట్, సున్నం, ఇదేదో మెట్రాయిడ్ అంట వాటితో దీన్ని కట్టినారంట ఈ చార్మినార్. ఇది ప్రతి 4 వైపులా 20 మీటర్ల వెడల్పు 160 అడుగుల ఎత్తు ఉండేటట్టుగా చూసుకున్నారు కరెక్ట్గా. ప్రాబ్లం ఏంటంటే చార్మినార్ లోపల పోవాలనే కానీ ఆ క్యాషే కావాలి. ఇక్కడ బ్యాగ్స్ కానీ కెమెరాస్ కానీ ఇంకేవి కూడా లోపల కాళ్ళు అయితే లేవన్నమాట. ఈడ బ్యాగ్స్ అంటే లాకర్ సిస్టమ్ ఉంది. ఆ లాకర్ సిస్టంలో కూడా మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది. దెర్ ఈజ్ నో ఆన్లైన్ పే. ఎవరైనా కానీ ఈసారి విజిట్ చేయడానికి వస్తే చార్మినార్ని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అంటే క్యాష్ అయితే క్యారీ చేయండి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈడ మట్టి గాజులు చేస్తారు అనమాట. మోస్ట్ ఫేమస్ అది ఎక్కడ చేస్తారా అనేది తెలియడం లేదు. సార్ రెతిక గాజులు ఎక్కడ మట్టితే అమ్ముతారు? ఇదేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నాకు తెలియదు, అందుకనే పోలీసుని అడిగినాను అనమాట. యాక్చువల్లీ మట్టి గాజులు ఎక్కడ చేస్తారు అనేసి. ఇక్కడ ఈ సందు కావచ్చు కదా, ఆ సందులోంచి వెళ్ళాలన్నమాట. వెళ్ళండి, అదంతా మొత్తం గాజులతో కానీ మొత్తం మీకు నచ్చిన గాజులు చేపిస్తారు అంటారు. సో గాజులు అయితే తీసుకుంటున్నాను అనమాట. एक बार देखा वो किधर है, वो कलर ఏ ఈ గాజులు ఓ కలర్ కింద देखा मैं वो అక్కడ చూస్తాను కదా, ఇదే देखा అది 26 ఈ అయితే తీసుకున్నాం ఐవర్కి ప్లీజ్. టోకన్ లేనేకా అక్కడ మిగతాటన్నీ 300 అని చెప్పినాడు. ఇతను వచ్చి నాకు 250కే చేపిస్తాడు, అందుకనేసి చేపించుకుంటున్నాను అనమాట. కానీ ఇక్కడ జనాలు ఎక్కువైపోవడం వల్ల చెమరైతే మామూలు పోయడంలో మొత్తం అయితే ఆల్మోస్ట్ తడిసిపోయింది నాది బనీను. లెట్స్ సీ హౌ టు ఎట్ట చేస్తాడు చూపిస్తా చూడండి. उसमें क्या है मैं रहती है पूरा पेड़ आता ना, पेड़ ओ पेड़ हाँ उसका गम रहता. अच्छा ये नेचुरल रहता है. న్యాచురల్ కా ఏమన్నాడు అర్థం కదా, కానీ అర్థం ఏదో పేడ వస్తానంట, అది న్యాచురల్ అంటే న్యాచురల్ చేసేస్తా అంట. చూద్దాం గుర్తున్నాడు. ఇప్పుడు లోపల ఉండే సబ్సిడీ అంతా దాని లోపలికి వెళ్ళిపోవాలి సగం వరకు. प्लीज का 2 बैंगल्स आता. నా పేరు 300. ఇక్కడ దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ ముస్లిమ్సే, కానీ ఏంటంటే ఇప్పుడు ఈ షాప్ ఉన్నది కదా, అతను చేస్తున్నాడు అనుకోండి.
ఎగ్జాక్ట్లీ నీ షాప్ ఈ వార్ నిలబడుకోకూడదు. ఈ వార్ నిలబడుకున్నాను అనుకోండి, ఆ వెనక షాప్ అవుతున్నాడు కదా, ఇది నా షాప్కి సంబంధించిన స్థలము, నువ్వు నిలబడుకునే దానికి వీల్లేదు. నీ షాప్ కాడ ఎక్కడ నువ్వు ఏ వస్తువు తయారు చేయించుకున్నావో, లేకపోతే నీ ఏ షాప్ కాడ నువ్వు కొంటున్నావో ఆ షాప్ ఎదురుగానే నిలబడాలి. మళ్ళీ వీళ్ళంతా ముస్లిమ్సే. ఏడన్నా ఏందో ఈ ముస్లిమ్స్ ఐకమత్యంగా ఉంటారు, కానీ ఇంత దరిద్రమైన ఆలోచనతో ఉన్నారంటే నాకు అర్థం కాదు. వరస్ట్ కాదు. వాడు ఆడు నిలబడినా అంటే ఆడు ఉన్నారు కదా వాళ్ళు అసలు కొట్టుకోడు అనమాట. ఆ పక్కు నిలబడద్దు. वो साइड पे किधर है, जगह नहीं जाने के, उधर जाएगा तो उधर जाने के लिए नहीं बोलते हैं. नहीं बस कोई बात नहीं, मैं इधर కూడా కదా. ఈ నిలబడినా అంటే ఈ నిలబడద్దు అంటున్నారు. వాళ్ళ షాప్ కాడ ఎదురుగా నిలబడితే వాళ్ళ షాప్ కాడ ఎదురుగా నిలబడద్దని. థ్యాంక్ యూ. బస్ ఓకే, థ్యాంక్ యూ. సో అయిపోయినాయి. ఇంతకు మా ఆవిడకి కర్త ఈ గాజులు. దిస్ ఇస్ ద గాజు, మట్టి గాజు, చాలా బాగుంది. పోలీసు వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఎక్కువ పిక్ పాకెటర్స్ అండ్ దొంగలు ఎక్కువ ఉన్నారు, మీ డబ్బులు మీరు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఏది కూడా ఓపెన్గా పెట్టొద్దన్నారు. వెనకలు వేసుకునే బ్యాగు ముందుకే తీసేసుకునే అనమాట. భయం వేస్తుంది అందుకనే. ఏమో తక్కువని తీసుకోకపోవచ్చు. అప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేం కదా. అవును వస్తాయి. कितने का मसाला 30, बटर 40. मसाला होना बटर होना. बटर कितने है, मसाला कितने है? बटर 40, मसाला 30. मसाला 30 है. बस मसाला दे दो एक मसाला 30 वाला भी है, 40 वाला भी है भैया, 50 वाला भी है. आप कौन होना आपको? तो कितना चाहिए? अभी बोल रहे तू 30, बाद में 50 था. हाँ तो गिलास रेट बाय रेट है, आपको छोटा ही होना. हाँ छोटा चाहिए बस. किधर है, फ़ोन पे है आपका पास? ఓకే ఓకే. వస్తున్నారు కదా, అతను అమ్ముకునే అతను కూడా ఎక్కడే కానీ నిలబడుకునే దానికి ఛాన్సే లేదనమాట. అతను కార్న్ రెడీ చేస్తూ కూడా వాళ్ళు దుకాణం ఎదురుగా నిలబడితే నన్ను తిడతారు, దయచేసి ముందుకు జద్దుకుంటారా అండి అనేసి. వాడు చూడండి, అతను ఆ కార్న్ రెడీ చేస్తూ కూడా బండు దుబ్బుకుంటానే ఇచ్చానమాట. మళ్ళీ ఈ గల్లీ మొత్తం అక్కడ ఉండే వాళ్ళంతా 90% ముస్లిమ్సే ఉంటారు. కానీ ఒక షాప్ ఎదురుగా ఇంకొకటి నిలబడుకోకూడదు, ఒక షాప్ ఎదురుగా కొంటా ఉంటే ఇంకొక షాప్ ఎదురుగా పోయి నిలబడుకోకూడదు. ఇక్కడ మనం ఒకవేళ ఆ కార్న్ కొనేటప్పుడైనా కానీ వాడు అక్కడ నిలబడి అమ్మకూడదు అనమాట. అంత దరిద్రంగా ఉన్నది ఇది ఓల్డ్ సిటీ. ఇది అంతా ఓల్డ్ సిటీ. మళ్ళీ అందరూ పేరుకి మాత్రం ముస్లిమ్స్ అని చెప్పుకుంటారు. ఇక్కడ యాక్చువల్లీ నేనేమంటున్నానంటే ఓన్లీ చార్మినార్ ఇక్కడ ఓన్లీ ముస్లిమ్సే కదా, చార్మినార్ ఒకటే ఉంటుంది. ఇక్కడ శివుడి గుడి కూడా ఉంది, శివ మందిర్. ఇంకా అందరూ కలిసిమెలిసి ఉన్నారు కదా ఈడ. ఇంకేం గొడవలు ఉన్నాయి బా? ఒక పక్క చార్మినార్ ఉన్నది, ఆనే శివుడి గుడి ఉండిపోయా. ఇది రీసెంట్గా కట్టినారా, అంతకుముందు కొన్నేళ్ళ నుంచి ఉన్నదో తెలీదు. అంటే ఇంకిద్దరు ఇంకా చర్చ్ ఒకటి ఉంటే ఇంక చాలు, ఇంక 3 ఇంకందరూ కలిసి ఉన్నట్టే. ఏదో ఆడు గుడి, అది గుడి, అది చార్మినార్. సింపుల్. ఏది కూడా బ్రదర్ ఓకే, ఏది కూడా అండి, చిన్న బిజినెస్ కూడా కానివ్వండి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. కాకపోతే నువ్వు చేసుకోవాలి, సిగ్గుపడకూడదు. చూడండి, ఒక పక్క నుంచి కార్న్, ఒక పక్క నుంచి ఐస్ క్రీమ్స్, ఇంకొక పక్క నుంచి బిస్కెట్స్, మామిడికాయలు, చిన్న చిన్న పీస్, ఒక పీస్ వచ్చి 10 రూపాయలు అది. సో ఇంకొకటి బ్రిడ్జ్ ఒకటి ఉన్నది, 208 రూపీస్. చూడండి, దుర్గం చెరువు బ్రిడ్జ్ అంటే ఏదో అది. నైట్ వ్యూ చాలా బాగుంటుందంట. ర్యాపిడో అయితే బుక్ చేసిన, అది ర్యాపిడోనా ఓలానా తెలీదు, అది బుక్ చేసిన 208 రూపాయలు. నైట్ వ్యూ అయితే పెద్దగా ఏం లేదు. చార్మినారు లైట్లు వేసారు కానీ చాలా తక్కువ. హాయ్, నైట్ వ్యూ అయితే చాలా తక్కువ కానీ ఇక్కడ, అందుకనేసి అక్కడికే వెళ్దాం అనుకోండి. ఇది హైదరాబాద్లో కల్లా ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, రీసెంట్గా చేసినారు. ఎక్కడంటే నిజంగా నా కళ్ళని నేనే ఆశ్చర్యపోతున్నా. ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చూపించచ్చా అని నిజంగా హైదరాబాద్లో అయితే చూసి నేర్చుకోవాలా. నా కళ్ళు అయితే చెదిరిపోయినాయి నిజంగా. ఇది దుర్గమ్మ చెరువు అంట. లోక్ ఎలా ఉన్నదా, అక్కడ పడవ పోతుంది కదా, ఆ పడవలో నాటు సాంగ్స్ పెట్టుకున్నారు అండ్ ఎగురుకుంటే హ్యాపీగా పోతున్నారు. అండ్ ఇదే కేబుల్ బ్రిడ్జ్ అంట. ఎలా ఉన్నది చూడండి. దిస్ ఇస్ ద కేబుల్ బ్రిడ్జ్. ఆ కేబుల్ బ్రిడ్జ్ పక్కనుండే ఆ అపార్ట్స్, ఆ హోటల్స్, ఐ డోంట్ నో. ఈ కేబుల్ బ్రిడ్జ్కి అన్నం రావడానికి మెయిన్ కారణం ఏదన్నా ఉండదురా అంటే ఆ అపార్ట్స్ ఆల్సో. ఇది మాత్రం ఒప్పుకోవాలా. అదో చిన్న పడవ పోతుంది చూడండి, తోలుకుంటా పోతున్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలా మనం.
నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా అంటే ఒక పక్కన చెరువు, ఒక పక్కన కేబుల్ బ్రిడ్జ్ అండ్ దాని పక్కనే హోటల్స్. ఇదే కేబుల్ బ్రిడ్జ్, బాగున్నది కదా. దీన్ని తెలంగాణ ప్రభుత్వం 2020లో 184 కోట్లు పెట్టి కట్టింది. బ్రిడ్జికి 40,000 LED లైట్లు అయితే అమర్చాడు. మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చినా కానీ ఇక్కడ ఏదైనా ఫెస్టివల్, పెద్ద ఫెస్టివల్ కానీ ఉంటే ఆ లైటింగ్ అంతా మారుతా ఉంటుంది అనమాట బ్రిడ్జ్ పైన. ఆ టైంలో ఈ లైటింగ్ డిజైన్ చూసినాం అనుకోండి, మీ కళ్ళు చెదిరిపోవడం పక్కా. ఈ తెలంగాణ జంజీ యువత ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఒకప్పుడు నడిచిన టిక్టాక్లో కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ని ఒక ట్రెండింగ్ స్పాట్గా చేసినారు. అంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా చూపించేసినారు. వల్ల దీనికి టూరిజం బాగా పెరిగింది. లాస్ట్కి ఈ బ్రిడ్జ్ మీద కొన్ని 100 సినిమాలు కూడా ఇప్పటికీ ఎన్నో చేసినారు. తెలంగాణ గవర్నమెంట్కి ఈజీ బిజినెస్ అయిపోయింది ఈ కేబుల్ బ్రిడ్జ్ వల్ల. తిరిగేదానికి ఓపిక లేదు, నాకు నశించిపోయింది పూర్తిగా. ఒళ్ళు చెమట బట్టి పూర్తిగా నశించిపోయింది. నా వల్లగా తిరగలేను. నేను పోతా అంటే ఈ హైదరాబాద్ 10 రోజులు తిరిగినా కానీ తిరుగుతూనే ఉండాల్సిందే. యా ఎన్ఎస్ఏ బ్లాగ్, ఎన్ఎస్ఏ ఏ యూట్యూబర్ అని అడిగితే అవును చెప్పిన, అదే ఐ మీన్ నా ఛానల్ పేరు చెప్పిన. ఇప్పుడంతా ఇది అమ్మాయిల టైం, అందరూ అమ్మాయిలు తిరిగే టైం. ఇక్కడ ఆడికి పోయినా కానీ బస్ స్టాండ్లో ఆడబట్టి ఈ ఇంటిలో ఉంటారు మిడ్డీలు నైటీలు వేసుకొని. నేను చూడలేములే కానీ నా వెనకలు నువ్వు చూస్తాను. ఓకే అంట. ఓకే మిమ్మల్ని సాకి అంత డబ్బులు మా దగ్గర పోతలే, ఎందుక పోతా ఉండు. నైట్ 12కి ఈ టైం నుంచి రాత్రి 12-1 గంటల వరకు ఇదే పని. వెళ్ళి అంతా స్ట్రీట్ మీద అందరే అన్నాం కానీ కొంతమంది వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తాం. మనం వాళ్ళని తప్పుగా అనుకోవద్దు. వాళ్ళకి ఎంత అవసరం ఉన్నదో ఏమో డబ్బుతో మనకేం తెలుసా. దేవుడా, రూమ్కి అయితే వచ్చేసినా నిదానంగా అయితే. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఎట్లా అనిపించింది వీడియో? బాగున్నదే, ఒళ్ళు ఓనం అయిపోయింది. నేను పోయి ఇంకా పడుకోవాలా. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తా. బాయ్.